తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక బ్లాక్ మెయిలింగ్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రముఖ రాజకీయ నాయకుడు లక్ష్మీకాంతారావును లక్ష్యంగా చేసుకుని ఒక యూట్యూబర్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో నిందితుడైన యూట్యూబర్ శ్యామ్ను రాజేంద్రనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం నిందితుడిని గురువారం ఉదయం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం యూట్యూబర్ శ్యామ్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలను సంపాదించాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలోని వివిధ వేదికలపై బహిర్గతం చేయకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట్లో కొంత మొత్తం అడిగిన నిందితుడు ఆ తర్వాత తన డిమాండ్ను పెంచుకుంటూ పోయాడు. చివరికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నుంచి ఏకంగా 5 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో విసిగిపోయిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్వయంగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ శ్యామ్ పై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 384 కింద బలవంతపు